Today let us learn the another programming, that is day 2 programming. ఇవాళ ప్రోగ్రామింగ్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములా పైన రాస్తున్నాం. అట్ ఫస్ట్ సి లాంగ్వేజ్లో రాద్దాం. సో సి లాంగ్వేజ్లో వాల్యూస్ డిక్లేర్ చేసుకోండి. నౌ టు రీడ్ ద వాల్యూస్ స్కాన్ఎఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్ %d రాస్తున్నాం బికాస్ ఇంట్లో డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇలా 3 వాల్యూస్ని యాక్సెప్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంటర్ టైం పీరియడ్. నౌ స్కాన్ఎఫ్. నౌ క్యాలిక్యులేషన్ చేయండి. SI ఈక్వల్స్ టు ఫార్ములా PTR/100. %f రాస్తున్నాను సింపుల్ ఇంట్రెస్ట్ ప్రింటింగ్లో బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఫ్లోట్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయండి అండ్ హియర్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ C++. ప్రోగ్రామింగ్ టుడే క్లాసెస్ యూజ్ చేసి రాద్దాం. ఓకే, సో క్లాసెస్ యూజ్ చేస్తున్నప్పుడు క్లాస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఇక్కడ డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్, మెంబర్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్. ఇలా ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తాం. కోడింగ్ అంతా కూడా ఫంక్షన్స్ లాగా రాద్దాం. సో యాక్సెప్ట్ అనే ఫంక్షన్లో నేను Cout ఫర్ ప్రింటింగ్, Cin టు రీడ్ ద వాల్యూస్, అలా 3 వాల్యూస్ యాక్సెప్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఇంకో ఫంక్షన్ తీసుకొని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఏ క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్ అంతా కూడా డిపెండింగ్ అపాన్ ఆబ్జెక్ట్ మెయిన్లో రాస్తాం. చూడండి, వాయిడ్ మెయిన్, క్లాస్ నేమ్ సింపుల్ అండ్ x is the object. So x dot function name ఇలా కాల్ చేసుకొని చేయాలి. ఓకే, now see the output for this also. Take the values and here is the output. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ జావాలో రాద్దాం. జావాలో మీకు కావాల్సిన ప్యాకేజెస్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. now write the class. ఓకే, public static void main and write the class. ఇప్పుడు today we are using the scanner. SC equals to new scanner and ఇక్కడ డిక్లరేషన్ చేసుకున్నాను. ఎంటర్ ద ప్రిన్సిపల్ అమౌంట్. ఎలా రాస్తామంటే ఏ వేరియబుల్ ఒక వాల్యూ వెళ్ళాలో దట్ వేరియబుల్ ఈక్వల్స్ టు sc.nextInt. సిమిలర్గా 3 వాల్యూస్ యాక్సెప్ట్ చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. నౌ వీ ప్రింట్ ద వాల్యూ. హియర్ యూస్ ద స్కానర్. నౌ సీ ద అవుట్పుట్ అండ్ హియర్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ పైథాన్. సో పైథాన్లో హ్యాష్ యూజ్ చేసి కమెంట్ రాస్తాం. నో నీడ్ ఆఫ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్. పైథాన్ ఆర్గనైజర్ ఆటోమేటిక్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటుంది. ఇలా రాసుకుంటాం. P = T = int input enter time period. Next write the formula and print the formula. Okay, like this. It's very simple. Now Control F5 to see the output and here is the output in Python. Very soon I will be back with next program.